హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మొబైల్ నెంబర్ని ఎలా ట్రాక్ చేయాలో చూపిస్తాను. కాకపోతే చూడండి, దీనికోసం ఏంటంటే ఆ మొబైల్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కాకపోతే మీకు ఆ సాఫ్ట్వేర్ గురించి దేనికోసం చెప్పానంటే మొబైల్ స్క్రీన్ని కంప్యూటర్ మీద డిస్ప్లే చేయడానికి చూపించాను. కాకపోతే దానిలో ఇంకొక ఫీచర్ ఉంటుంది. ఏదైనా మొబైల్ మీది ఎక్కడైనా పెట్టి మర్చిపోయారనుకోండి, లేదా ఎవరైనా తీసుకెళ్లారనుకోండి, ఓకేనా, అప్పుడు అందులో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉందనుకోండి, ఎయిర్ డ్రాయిడ్ అని. ఓకే, ఆ ఎయిర్ డ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉండి వాళ్ళు ఒకవేళ ఇంటర్నెట్ ఆన్ చేసి ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే వాళ్ళని ట్రాక్ చేయొచ్చు ఈజీగా. ఓకే, దానికోసం చూడండి, ఇప్పుడు నేను మొబైల్లో చూపిస్తాను. మనం మొబైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా, ఎయిర్ డ్రాయిడ్ అని. ఇది ఓకే, ఈ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైండ్ ఫోన్ అని ఉంది చూసారా, ఈ ఫైండ్ ఫోన్ అనే దాన్ని మీరు ఏం చేయాలంటే ఆన్ చేయాలి. ఓకేనా, మీరు ఇది ఆన్ చేయాలనుకోండి, దీని కొంచెం ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ web.android.com అనే సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు దీనిలో ఒక ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను దీన్ని సైన్ అవుట్ అయి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి సైన్ అవుట్ అవుతున్నాను. సైన్ అవుట్ అయిపోయిన తర్వాత మీకు ఈ web.android.com ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఈ ఈమెయిల్ అడ్రస్ ఉన్న పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, మనం ఇంతకుముందు నేను ఏమని చెప్పాను, క్యూఆర్ కోడ్ తోటి దీన్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లో ఎయిర్ డ్రాయిడ్ సాఫ్ట్వేర్ వేసుకొని క్యూఆర్ కోడ్ తోటి దీన్ని స్కాన్ చేస్తే మీ మొబైల్ అనేది కంప్యూటర్లో ఓపెన్ అయిపోతుందని చెప్పాను కదా. అలా కాకుండా మీరు ఇక్కడ గూగుల్ అని చూసారా, గూగుల్ ద్వారా కానీ సైన్ అప్ అవ్వచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ప్రెస్ చేసి మీరు ఒక అకౌంట్ తోటి ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను గూగుల్ని క్లిక్ చేసుకున్న తర్వాత నా ఒక ఈమెయిల్ అడ్రస్ తోటి నేను దీన్ని ఏంటంటే ఐడి క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్యూఆర్ కోడ్ యూజ్ చేసి నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఫైండ్ ఫోన్ అని ఉంది చూసారా, ఈ ఫైండ్ ఫోన్ని ప్రెస్ చేయండి. ఈ ఫైండ్ ఫోన్ని ప్రెస్ చేస్తే మిమ్మల్ని ఏంటంటే మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చి మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ను అదే పాస్వర్డ్ ఇచ్చి మీరు దీనిలోకి లాగిన్ అవ్వండి. ఓకేనా, నేను దీనిలోకి లాగిన్ అవుతున్నాను. ఓకేనా, ఇదే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఫైండ్ ఫోన్ ఫీచర్ ఈజ్ నాట్ ఎనేబుల్ ఇన్ యువర్ డివైస్, అంతే కదా. నేను నా మొబైల్లో దాన్ని ఎనేబుల్ చేయలేదు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే జూమ్ చేసి ఇక్కడ చూద్దాం చూడండి. ఓకే, దీనిలో ఎయిర్ డ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్లోకి వెళ్ళేసి ఫైండ్ ఫోన్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి టర్న్ ఆన్ నవ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే యాక్టివేట్ అని అడుగుతుంది. యాక్టివేట్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు యాక్టివేట్ అని మళ్ళీ అడుగుతుంది. కింద ఇక్కడ చూసారా, కింద యాక్టివేట్ అని అడుగుతున్న తర్వాత ఇక్కడ యాక్టివేట్ని ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా, మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఇది చేసినట్టయితే మిమ్మల్ని ఏంటంటే ఈమెయిల్ ఐడి ఉండి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఏం చేస్తారంటే లాగిన్ అయిపోయింది దీనిలోకి. ఓకేనా, ఇప్పుడు నేను లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒకవేళ నా ఫోన్ పోయిందనుకోండి, ఓకే, వాళ్ళ దాంట్లో ఈ ఎయిర్ డ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంది, వాళ్ళకి తెలియదు అనుకోండి ఎయిర్ డ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ఇది చేస్తాయని. ఓకే, అప్పుడు ఏంటంటే మనం ట్రాక్ చేయొచ్చు. దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ ఫైండ్ ఫోన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే నా ఫోన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో చూపిస్తుంది. ఓకేనా, అంటే ఎక్కడో ఇంచుమించుగా చూపించడం కాదు, ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. కాకపోతే ఒకటి వాళ్ళ మొబైల్లో నెట్ మాత్రం ఆన్ చేసి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ చేస్తూ ఉంటే నేను చూడండి 18 లైన్ కాలనీ. ఓకే, ఇప్పుడు నాది 18 లైన్ కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్లో కరెక్ట్ నా షాప్లో ఉన్నది నేను ఎక్కడున్నానో కరెక్ట్ చూపిస్తుంది. ఓకేనా, చూడండి నా షాపింగ్ కాంప్లెక్స్లో షాప్లో ఎక్కడున్నాను అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇలా మీరు ఈజీగా మీ మొబైల్ పోయినప్పుడు దాన్ని ఫైండ్ చేయొచ్చు. కాకపోతే మీ మొబైల్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దాంట్లో ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి వాళ్ళు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.